చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు. వినండి సార్, వినండమ్మా. మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా? అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరికి నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది. మీరు కూడా 2 వారాలు వెళ్ళరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళరండి. మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే విధంగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశానని మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం అది ఒట్టి ఆలోచన. ఎన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్తారు కదా. పార్టీ పెట్టి కాదమ్మా, ఒక నిమిషం సార్ అడిగారు కదా. పార్టీ పెట్టడానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టడానికే ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? నాకు వచ్చే బాగా ఇస్తారమ్మా. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు. మీరు కూడా ఇమ్మీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, కావాల్సినంత డబ్బు. ఎవరు చెప్పండి ప్లీజ్. గెలుస్తానని అంటున్నావా? ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఏమన్నా తేడా ఉందా? ఎవరికి? కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్, కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేళినో, ఆ తల్లి పేరు ఏదో అంటారు, నంగేళినో, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్? నిరసన తెలియచేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను నేను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాం మేము. అంతే. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా? అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్ ఒక 10 days ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను? నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించు. ఈ టైమే కాదు, ఏ టైం అయినా. పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం పూట అన్నం తింటాను. మత విద్వేషాలు ఏం లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆవిడని బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట ఆవిడని. ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతలాడిగా ఆయన అరెస్ట్ చేయరా అందంట. ఆయన తనడం గురించి మాకు తెలియదండి, నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట. అట్లుంది మీరు చెప్పేది.